ప్రసాద్ గారు, ఐటీడీపీ అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు, అందులో మరీ ముఖ్యంగా ఆ నాయకుల ఇళ్లలోని మహిళలు టార్గెట్గా వీళ్ళు చేస్తున్నటువంటి వికృతమైనటువంటి చేష్టలు ఆఖరికి పరాకాష్ట ఎంత దూరం వెళ్ళాలో అంతవరకు వెళ్ళిపోయింది. పైగా ఇప్పుడు ఈ చేబ్రోలు కిరణ్ అనే అతన్ని ఈరోజుగా సార్ అతని వీడియోలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈరోజు ఏంటంటే పాపం పండిందంటారు కదా, పండడం కంటే కూడా ఇంకా ఉంది. పాపం పండిందని నేను ఇంకా అనుకోవట్లేదు. ఎప్పటికైనా ఎవరు తప్పు చేసినా సరే పాపం పండుతుంది, కానీ ఇంకా పండలేదు. పండకముందే వాళ్ళు తప్పించేటటువంటి ప్రయత్నం ఒకటి చేశారేమో అని అనిపిస్తోంది. ఏం చెప్తారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. ముఖ్యంగా డాక్టర్ గారు అక్కడ విలువైన సమయాన్ని వెచ్చించి డిబేట్కి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత ఈ డిబేట్లో ఒక ఆడపిల్లను కూర్చోబెట్టుకుని మనం ఇంత నీచమైన సబ్జెక్ట్ని డిస్కస్ చేస్తున్నందుకు సిగ్గుపడుతూ నేను మాట్లాడతాను. ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడెళ్ళి గట్టును మేస్తారు. మీకు గౌరవనీయమైన పదవిలో అనితమ్మ గారు ఇవాళ హోమ్ మినిస్టర్గా ఉంటూ ఆవిడ మాట్లాడిన మాటలు, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి భార్య వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడిన మాటలు, అది మీరు ఐటీడీపీలో బొడ్డు కూడా సరిగ్గా కత్తిరించిన పిల్లల్ని పెట్టుకుని వాళ్ళతో ఇలాంటివి జరుగుతాయి అన్నదానికి ఎంత దగ్గరలో ఉందో ఒకసారి ఆలోచించండి. వీళ్ళు ఈ ప్రస్థానం విడుదల రజని గారి దగ్గర నుంచి, సజ్జల గారి దగ్గర నుంచి, అవినాష్ రెడ్డి గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి భార్య రాజశేఖర రెడ్డి గారి గురించి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను నిన్న ఒక గ్రూప్లో నేను చూసి దాన్ని కొంతమంది మా ఆప్తులకు షేర్ చేశాను. ఇంత దయనీయంగా ఉందని. ఈ వీడియో డిలీట్ చేశారండి చాలా స్మార్ట్గా. అది రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడింది అయితే, అసలు నిజంగా చెప్తున్నాను, నిజమైన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరుంటే, తర్వాత రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటే వాళ్ళ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న వాళ్ళ అమ్మాయి గారు ఎలా ప్రతిస్పందించకుండా ఉన్నారో నాకైతే చాలా బాధగా ఉంది. వై ఐఎమ్ టెలింగ్ దిస్, వాళ్ళు అసలు ఒక పుట్టుకని, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, ఒక మనిషి యొక్క దాని ఏమంటారు ఆత్మస్థైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని నింపే యొక్క తన ఎవరంటారు మాన ప్రాణాలని, వాళ్ళని కూడా హరించడానికి వీళ్ళు ఏ విధమైన దాష్టికాలకి దిగజారుతున్నారో సార్ గమనించమనండి. ఎవరిస్తున్నారు వీళ్ళకి హక్కు? హక్కు కంటే కూడా ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ధైర్యం సార్, మీరు ఆ వీడియో మీరు అమాయకంగా జర్నలిస్ట్ మొహం పెట్టి నాకు అడగండి సార్. మీరు ప్రతిసారి అలాగే ప్రవర్తిస్తారు. ఆ పనికిమాలిన వీడియో ఫస్ట్ చూపించి నాకు కర్త కర్మ ప్రేరణే చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ టాస్క్ ఇచ్చి పనిచేయమన్నారని సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్తో చూపించిన తర్వాత మీరు అలా మాట్లాడితే ఏం చెప్పాలి? నా దగ్గర ఏం సమాధానం ఉంటుందో చెప్పండి. అసలు నాకు తెలియక అడుగుతున్నాను. ఒక వ్యక్తి వాళ్ళ నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే, ఇతను లష్కర్ కింద పనిచేస్తూ ఒక స్వీట్ వ్యాపారం పెట్టుకున్నోడిని స్పెసిఫిక్గా ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ని డిప్లాయ్ చేస్తూ ఇవాళ చేస్తుంది. దాని మీద మీరు చూడండి సార్, నిరంతరం ఈ సోషల్ మీడియా మీద యాక్టివిస్టులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరి మీద పోలీస్ కేసులు పెడుతూ నిరంతరం దాష్టికాలు చేస్తున్న దగ్గర స్మార్ట్గా ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇవాళ అరెస్ట్ చేయకుండా ఉంటే వచ్చే ఉపద్రవం. గోరంట్ల మాధవ్ ఆల్రెడీ సినిమా చూపించడానికి వెళ్ళాడు. ఎందుకంటే వెనక్కి వెళ్దాం ఒక్కసారి. ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా ఒక పార్టీ అధినాయకుడికి, అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజా ఆదరణ, ప్రజల్లోంచి ఆవిష్కృతమైన ప్రజానాయకుడైన ఆయనకున్న అభిమాన గణం, ముఖ్యంగా ఆయనకు సంబంధించిన ఫ్యామిలీ విషయంలో ఇంత డెలిబరేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క భావజాలం, వాళ్ళ యొక్క ఆవేశాలు, భావావేశాలు ఎలా ఉంటాయి? ఒకసారి కళ్ళు మూసుకొని తెరుచుకుని ఆలోచించుకుంటే తెలుగుదేశం పార్టీ మీద దాడిని ఏ విధంగా ఈరోజు దాకా ఆపాదించుకొని కాలక్షేపం చేస్తున్నారో అది కేవలం బీపీ వస్తేనే. ఆ మాటకి కొంతమందికి పూర్తిగా అర్థం కాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాకా కూడా తెలియక ఆగినారు. ఎందుకంటే వాడుక భాషలో బిఎస్డీకే అన్నది ఎలా పడితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ విధమైన దాడి జరిగింది. నేనే చెప్తాను. ఇప్పుడు ఆయన మాజీ సీఎం అయిపోయారు. మాజీ సీఎం అయిపోతే ఇంకా పెంచారా దాన్ని, ఆ దాడిని విపరీతంగా? సార్ నేను మీకు అదే చెప్తున్నాను, టాలరెన్స్ అంటారు ఎప్పుడైనా సరే. జగన్మోహన్ రెడ్డి గారు ఇగో ఈ అధికార ప్రతినిధి, నేను ఎన్ని డిబేట్లో కూర్చున్నా నాకు తెలుసు. కొన్ని ఛానల్స్లో మేము వెళ్ళి కామన్ ప్లాట్ఫామ్ ఛానల్స్ అంటే మిగిలిన దింగి చిక్కం భజన్ ఛానల్ ఏ రోజు కూడా ఒక అధికార ప్రతినిధి స్థాయిలో వచ్చిన ఒక పార్టీకి సంబంధించిన తెలుగుదేశం కానీ జనసేన కానీ గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చైర్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఒక సైకో అని, రాక్షసుడని కంటిన్యూస్గా డెలిబరేషన్స్ ఇస్తూనే ఉన్నారు. దే హ్యావ్ నెవర్ ఈవెన్ బాదర్ టు టాక్ రెస్పెక్ట్ టు చైర్ గురించి మాట్లాడిన ఉదంతమే లేదు. అది టాలరెన్స్, ఇగ్నోరెన్స్. ఈ ఇగ్నోరెన్స్ ఏమైందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ కన్సిడరేషన్ అయిపోయింది. ఎవరు ఏం మాట్లాడినా ప్రతిస్పందన ఉండదు. దానికి తోడు ఇప్పుడు అధికారం అనేది ఒక అడ్డు. చూడండి, వజ్ర కవచం లాగా అడ్డు పెట్టుకుని దీంతో అధికార దర్పంతో మనం ఏదైనా చేసినా చెల్లుబాటు అవుతుంది అన్నదానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. క్రాక్ ఆర్పే నేను కాదు సార్, సినీ ఫెటర్నిటీలో ఒక ఎక్స్ ఎమ్మెల్యే మినిస్టర్ చేసిన ఆయన ఏదో అది ముద్దు పేరు, అది పరిగణించిన తర్వాత పరివర్తన చెందిపోయినప్పుడు వచ్చే క్రాక్కి మాట్లాడే భాష
నేను కాదు, సినీ ఫర్టర్నిటీలో నీ స్థాయి ఎంత అని ఆయన బాబు మోహన్ గారు మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, మనం స్థాయి ఎప్పుడైతే మర్చిపోతామో వీళ్ళు మారుతుంది. తర్వాత తిరుపతి లడ్డూల్లో రోజా పంది కొవ్వ ఏదో 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 సరే, అవి మీరు ఒకసారి మనం నోట్లోంచి కాదు మాట్లాడాలి. కాదు, తిరుపతి లడ్డు పవిత్రమైంది సార్. నువ్వు తిట్టాలి, ఒకటి మహిళల్ని కించపరుస్తున్నావు, జంతువులతో పోలుస్తున్నావు, రెండోది తిరుపతి లడ్డు కాపాదిస్తున్నావు మళ్ళీ దాన్ని. నేను అదే చెప్తున్నాను సార్, మనిషికి మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు ఆ విధంగా ప్రవర్తన నియమం అని పూర్తిగా మారిపోతుంది, సమాజ హితంగా ఉండదు. రెండోది ఈ సీమరాజా అన్నది మళ్ళీ ఇగ్నోరెన్స్ అండ్ టాలరెన్స్ అంటారు. పార్టీ కండువా ఈరోజు డిబేట్లో కూర్చొని వేసుకోవడానికి దమ్ము లేదు వీళ్ళకి. నేను చెప్తున్నాను డైరెక్ట్గా, ఎందుకంటే అధికార ప్రతినిధి స్థాయిలో ఇవాళ ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఆ విధమైన డెకరం ఉందా లేదా అన్న దానికి సంయమనం పాటిస్తుంటే వీళ్ళెవరు వేసుకొని ఆ డిస్కషన్ ఎక్కడి నుంచి తెచ్చుకొని వేసుకొని మాట్లాడుతాడు చెప్పండి. ఇజ్ ఇట్ రైట్ ఆన్ దర్ పార్ట్? టాలరెన్స్. తర్వాత కొన్ని విషయాల్లో ఎక్కడి దాకా మనం వెళ్తున్నాం, వాళ్ళు మాట్లాడుతున్న భాష, వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళు ఎవరెవరి గురించి మాట్లాడుతున్నారు అన్న దగ్గర ఇవే వ్యవస్థలు, ఇవే చట్టాలు. ఇవాళ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో గౌరవ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ సోషల్ మీడియా నియంత్రించాలా? ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? గురువింద నుంచి సామెతలాగా కింద నలుపు పెట్టుకుని మొత్తం సమాజాన్ని మార్చేస్తానంటే ఎట్లా అవుతుంది? కేవలం మహిళల క్యారెక్టర్ అసాసినేషన్ కోసమే 500 యూట్యూబ్ ఛానళ్ళు చిన్న చెతకు నడుపుతున్నారని అంటున్నారు సార్. మీకు ఒకటే చెప్తాను, 500 వరకు నడుపుతున్నారు. కంచే చేను మేస్తే రక్షించేవాడే భక్షకుడు అయినప్పుడు, ఇప్పుడు గౌరవ హోంమంత్రి గారు, గౌరవ డీజీపీ గారు మనకి కష్టం వచ్చినప్పుడు మనం వెళ్ళి ఆక్రందన వెలిబుచ్చుకున్నప్పుడు ఇదే హోంమంత్రి గారే భాష పరిపక్వత లేకుండా, భాష మీద అవగాహన లేకుండా, అర్థానికి పరమార్థం ఏంటో తెలియకుండా విపరీతమైన అర్థాలు క్రియేట్ చేసే భాషలో మాట్లాడినప్పుడు కిందనున్న ఆ పిల్లలు ఎలా మాట్లాడతారు అన్నది ఆలోచించండి సార్. ఇవాళ అతను ఆ చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలకి నేనంటుంది సోషల్ మీడియా సార్, ఇదే లైవ్ టెలికాస్ట్లో నేను ఒక డెలిబరేషన్ ఇచ్చాను అనుకోండి, నన్ను క్షమించండి నేను అడగడం సాంప్రదాయం, లేదా ప్రసాద్ గారు మీరు ఇలా మాట్లాడిన తప్పు అని చెప్పి మీరు విత్డ్రా చేసుకోమని చెప్పడం మీ సంస్కారం. ఈ రెండూ కాకుండా అది రికార్డెడ్. ఎవరైతే జర్నలిస్ట్ అతను అడుగుతున్నాడో వాడి ఇంగిత జ్ఞానం ఏమైంది? దీన్ని అలా కదండి, ముందు ఎడిట్ చేసిన ఆ దరిద్రుడి యొక్క మానసిక పరిస్థితి ఆలోచించారు. మూడోది, ఇది ఒక ఎడిటర్ ఏడుస్తాడు ప్రతిదానికి, ఎడిటింగ్ చేసేవాడు అరే ఇది ఇజ్ ఇట్ రైట్ ఆన్ దేర్ పార్ట్ ఆర్ రాంగ్, ఇది ఏ విధంగా లేకుండా ఒక డెలిబరేషన్, ఇంటెన్షన్ అండ్ కంటెన్షన్, ఇంటెన్షన్తో చేసిన దరిద్రం కాబట్టి ఇక్కడెక్కడ బ్యారికేడ్స్ విధించబడలే. మేము యూట్యూబ్ 100 చేస్తాం సార్, ఒక పదం దొరలడానికే 10 సార్లు ఆలోచిస్తాం, ఒకసారి సారీ చెప్పుకుంటాం, దాన్ని విత్డ్రా చేయరా బాబు, చిన్న పదానికి ఏదైనా కర్మ, ఎందుకంటే ఫ్లోలో మాట వస్తుంటుంది. అలాంటి దానికే మేము స్వీయ నియంత్రణ కోల్పోయామని భయంతో మాట్లాడుతూ ఉంటాం. ఈ రోజు దాకా మీరు నా ఫ్రెండ్స్ అందరూ నేను ఎక్కువ బూతులు మాడతాను, నా ఫ్రెండ్స్ చెప్తారు, మీకు లైవ్లో ఫస్ట్ టైం చెప్తున్నా, నేను డిబేట్లో ఎక్కడ బూతు మాడుతున్నా పందాలు కాసుకుంటారు మా ఫ్రెండ్స్ చాలా మంది తెలుసా. వాట్ ఐఎమ్ టెలింగ్ యూస్ ద ఫ్యాక్ట్ ఏంటంటే ద డెలిబరేషన్స్ మనకి ఎక్కువగా ఉన్నప్పుడు వాటి మీద మన నియంత్రణ ఎంత ఉంది, ఒక కెమెరా ఆన్ అయినప్పుడు మనం 10 మంది చూస్తారన్న ఇంగిత జ్ఞానం నేను ఎప్పుడైతే ఏపారాలు మర్చిపోతానో తదనంతరం వచ్చే కాన్సిక్వెన్సెస్ ప్రజలు గ్రహించగలగాలి. అరే ఇది తర్ఫీదు ఇచ్చి శిక్షణ ఇచ్చి ఒక ట్రైనింగ్ ఇచ్చి వదిలిపెట్టినటువంటి చిన్న విషయం చెప్తాను. పోసాని కృష్ణమురళి గారు అనే వ్యక్తిని ఎప్పుడైతే ఆయన మీద ఈ నంది అవార్డుల విషయంలో కుల ప్రాతిపదిక మీద ప్రొవోకేషన్ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మీద కంటిన్యూస్గా పెట్టిన కేసులన్నీ ఏంటండి, భార్య పిల్లల్ని అవమానించారు పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటివే కదా. ఆయన మీద ఎవరెవరో మనోభావాలు గాయమైపోయి, మరి ఎంతమంది సభ్యత్వాలు 40% ఓటు బ్యాంకు లేదు, అందరు మనోభావాలు గాయమైతే ఎన్ని బిఎన్ఎస్లు పెట్టాలి ఆయన మీద, బయటికి రాకుండా ఉండాలి. పెట్టారా బిఎన్ఎస్? పెట్టినామండి సార్, పెడితే వాళ్ళకే అడ్వాంటేజ్. పెట్టారా అని ఇప్పుడు పోలీసులు ఆ ఫోటోలు చూసారా మీరు? అతనేదో పారిపోతున్నట్టు, గట్టిగా పట్టుకున్నట్టు ఆ ఫోటోలకు ఫోజులు తప్ప అక్కడ. సార్ నేను ఒక మాట చెప్పిన, బిఎన్ఎస్ 111 పెట్టారా చెప్పండి సార్ ఎవరన్నా? నాకైతే ఇప్పటి వరకు లేదు. నేను ఆ సమాచారం తెలిసిన 40% ప్రజల మనోభావాలు లేదా ఖచ్చితంగా నేను చెప్పాను, 40% ప్రజల మనోభావాలు గాయమైతే అతను బయటికి రాడు అంటే కంటిన్యూస్ గా స్టేషన్లు తిప్పుతారు. కావాల్సిందే రక్షణ వాళ్ళకి కావాలి. కానీ బయట ఉన్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కాకుండా మిగిలిన ఎవరైనా సోషల్ మీడియాలో ఏమాత్రం మాట్లాడినా ఎలా కావాలంటే లిబరేషన్స్ ఉంటాయి. ఇది ఎంతవరకు సముచితం, ఎంతవరకు సమంజసం? ఇవాళ సమాజంలో మన ఒక నడవడికే ప్రశ్నార్థకంగా మారుతుంటే ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని మనమే పరిరక్షించుకోలేకపోతే దీనికి రాజకీయాలు ఆపాదించుకొని
మా మీద నిరంతరం దాడి జరుగుతున్నాను సార్. ఈశ్వర్ గారు తెల్లారులేస్తే మీ మీద నా మీద 10 మంది యూట్యూబ్ వాళ్ళు బతుకుతున్నారు తిట్టుకుంటూ. ఇప్పుడు నేను కాదు చెప్పనా, నేను చూపించిన ఒక 100 అదే మీ పైన నా పైన వచ్చేవి ఒక తెల్లారి ఇవాళ మన ఇద్దరు debate ఈ కూర్చున్నాం, డిబేట్ తెల్లారి మా అయిపోనివ్వండి సార్. సార్ ఈ డిబేట్ అయిపోగానే మీ పైన నా పైన వెంకటరెడ్డి గారి పైన నాగమల్లేశ్వర గారి పైన ప్రదీప్ చింత పైన ఎన్ని వీడియోలు వచ్చేస్తాయి, ఎన్ని మార్ఫింగ్ ఫోటోలు వస్తాయి, ఫ్యామిలీ మ్యాటర్లు, ఆడవాళ్ళని అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బయటికి లాగేస్తారు. వదిలిపెట్టరు ఇప్పుడు, ఎట్టి పరిస్థితిలో వదలరు. అలాగని వెనకడిగేసే వాస్తవం మాట్లాడుకోకపోతే ఎలా? ఎస్, కానీ దీనికి జర్నలిజం చదువుకుని భావప్రజ్ఞ స్వేచ్ఛ ఉందని మహానుభావుడు ఇచ్చిన రాజ్యాంగాన్ని నమ్ముకుని మనం పనిచేస్తుంటే మనకే ఆ పాబంధకాలు ఉంటే మిగిలిన పరిస్థితి ఏంటో వాళ్ళని తెలుసుకోమని అంతకన్నా ఇంకేం లేదు.